డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇప్పటికే మేడారం భక్తజన సంద్రమైంది. సారలమ్మ ఎప్పటికల్లా గద్దెపైకి చేరుకోవచ్చు? కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మవారు కన్నెపల్లి నుంచి బయలుదేరిందని తెలవగానే మేడార పరిసర ప్రాంతాలంతా కూడా ఒక్కసారిగా భక్తి పారవశ్యంగా మారిపోయాయని చెప్పచ్చు. అయితే కన్నెపల్లి నుంచి అమ్మవారిని తీసుకుని జంపన్న వాగుకు వచ్చే సమయానికే పగడిద్దరాజుకు సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా గోవిందరాజులు కొండాయి నుంచి బయలుదేరినటువంటి గోవిందరాజులు వీళ్ళంతా కూడా జంపన్న వాగు చేరుకుంటారు. ముగ్గురు అక్కడి నుంచి కూడా బయలుదేరి సమ్మక్క గుడికి వెళ్తారు. అక్కడ కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 4 గోత్రాలకు సంబంధించి అంటూ సమ్మక్క, సారలమ్మ, అదేవిధంగా గోవిందరాజులు, పగడెద్దురాజులకు సంబంధించినటువంటి వంశాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పూజారులు, తర్వాత వాళ్ళ గోత్రాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకుంటారు. వాళ్ళంతా కూడా ఒకరికి ఒకరు కుంకుమ, పసుపు ఈ రెండింటిని కుంకుమ బనిల రూపంలో పంచుకోవడం చేస్తారు. ఆ తర్వాత ఒకరికి ఇచ్చుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా సమ్మక్క, సారలమ్మ ఉన్నటువంటి గద్దెల ప్రాంగణానికి చేరుకుంటారు. సమ్మక్క గద్దె మీద నుంచి సారలమ్మ తన గద్దెపైకి వెళ్తుంది. అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమ బరిని ప్రతిష్ఠించడంతో ఈ మహాజాతర ప్రధాన ఘట్టం మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పగడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దెలపై కూడా వెళ్తారు. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. సారలమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపటిలో జంపన్న వాగు దగ్గరికి చేరుకుంటారు. ఇప్పటికే జంపన్న వాగు దగ్గర ఇసుకేస్తే రాలనంత జనం అని మనం చెప్పుకుంటున్నాం చాలాసార్లు. ఇప్పుడు జంపన్న వాగు పరిసర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళకు ప్రత్యక్షంగా అక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. అక్కడ శివసత్తులతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత అమ్మవారు చాలా మందికి వంటి మీదకి వస్తుంటారు. వచ్చిన సమయంలో అమ్మవారే తమలాగా వెళ్ళిపోయామనుకుంటారు. అంతటి భక్తి పారవశ్యంతో వాళ్ళంతా కూడా ఉంటారు. వాళ్ళంతా పులకించిపోతుంటారు. ఆ పరిసర ప్రాంతాలంతా కూడా అలాగే మారిపోయాయని చెప్పచ్చు. ప్రజెంట్ జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో దాదాపు లక్షల మంది భక్తులు సారలమ్మ ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పచ్చు. అక్కడి నుంచి సారలమ్మ జంపన్న వాగు నుంచి బయలుదేరి అక్కడి నుంచి కూడా జంపన్న వాగు లోపటి నుంచే రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కూడా సమ్మక్క గుడికి వెళ్తారు. ఇదంతా కూడా దాదాపు గంట నుంచి గంటన్నర సమయం ఇంకా ఎక్కువ పట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సమ్మక్క గుడికి వెళ్ళిన తర్వాత దాదాపుగా 30 నిమిషాల పాటు ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈ పూజ చేసే క్రమంలో కావచ్చు, తర్వాత ఎవరిని కూడా అలవ్ చేయరు. అంతరంగికంగా వాళ్ళకు జరిగినటువంటి పూజా కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అదంతా కూడా ఈ 4 గోత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పూజారులు ఉంటారు. మొత్తం 13 మంది ప్రధానమైనటువంటి పూజారులు సమ్మక్క, సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి 13 మంది ప్రధాన పూజారులు ఉంటారు. ఆ పూజారులతో పాటు ఆ కుటుంబాలు అంటే ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కొక్క ప్రధాన పూజారి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు కావచ్చు, వాళ్ళ కోడళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆ గుడికి ఇప్పటికే చేరుకుంటారు. అక్కడ ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించి కూడా జరుగుతుంది. అవన్నీ పూర్తి చేసుకొని అమ్మవారు గద్దెలపైకి రావడంతో, సారలమ్మ గద్దెపైకి రావడంతో మేడారం మహాజాతరకు సంబంధించి ప్రారంభమవుతుంది. దానికోసమే కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మవారు ఎప్పుడు గద్దెలపైకి వస్తుందా, ఎప్పుడు తనివి తీరా తమ మొక్కులు చెల్లించుకుందామా అని కూడా చూస్తుంటారు. జనరల్గా కూడా ఏదైనా గుండికి కావచ్చు, టెంపుల్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక క్యూ లైన్ ఉంటుంది, లేకపోతే కొన్ని ఆచార వ్యవహారాలు, తర్వాత విగ్రహాలు, తర్వాత ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన మేడారం జాతరలో కేవలం నమ్మకమే కోట్లాది మంది భక్తులను మేడారం వైపు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా విగ్రహాలు కావచ్చు, లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి అర్చనలు కానీ, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏం జరగవు. కేవలం ఆదివాసీలకు సంబంధించినటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో వాటి ఒక నమ్మకం అనే దాని మీదనే ఇదంతా కూడా భక్తి జరుగుతుందని చెప్పచ్చు. అయితే సమ్మకు సంబంధించి ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం వాళ్ళ బిడ్డగా చూస్తారు. సారలమ్మ కావచ్చు, పగడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళను. కానీ కేవలం ఆదివాసీలకే పరిమితం కాదు ఈ జాతర. మొత్తం ఆదివాసీల కంటే కూడా ఎక్కువ మంది గిరిజనేతరులు, ఆదివాసేతరులు కూడా చాలా మంది అమ్మవార్లను తమ ఇంటి దైవంగా, తమ ఇష్టదైవంగా, తమ కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు. అందుకే బంగారంకు ఇక్కడ చాలా గిరాకీ ఉంటుందని చెప్పచ్చు. బంగారం అంటే బెల్లంగా చూస్తారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనదే బెల్లం. ఆ బెల్లాన్ని తమ నిలువెత్తు బెల్లాన్ని కనుక అమ్మవార్లకు ఇచ్చుకుంటే తమ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సారలమ్మకు సంబంధించినటువంటి ఆగమనం మొదలైంది. ఇప్పటికే 3 అంచెల భద్రత మధ్య అమ్మవారు మరికొద్దిసేపట్లో జంపన్న వాగు వరకు చేరుకుంటారు. ఇప్పటికే పగడిద్దరాజు సంబంధించినటువంటి అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు సంబంధించి కొంత పూజా కార్యక్రమం ముందు జరుగుతుంది. పగడిద్దరాజుకు సంబంధించి నిన్న ఆయన పెళ్లి కొడుకుగా
ముస్తాబై అక్కడి నుంచి పడిగ నాగపామును ప్రతిరూపంగా ఆయనను చూస్తారు, ఆయనను పూజిస్తారు. అక్కడి నుంచి కూడా వాళ్ళంతా కాలిబాటన 80 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి వస్తారు. వాళ్ళంతా కాలినడకనే వస్తారు. ఆ పూజారులంతా కూడా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా వచ్చిన తర్వాత జంపనవాగు దగ్గర కొంత పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఈ పూజా కార్యక్రమాలు పూర్తయ్యే సమయానికి ఇటు సారలమ్మ చేరుకుంటుంది. సేమ్ అదేవిధంగా పగడిద్దరాజు కావచ్చు, గోవిందరాజు కూడా అక్కడికి చేరుకుంటారు. వాళ్ళంతా చేరుకొని పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఈ సమ్మక్క గుడికి రావడం జరుగుతుంది.